అందరికీ నమస్కారం. ఈరోజు తల్లికి వందనం మీద ఒక ప్రశ్న వేయడం జరిగింది. కానీ దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం దాటవేసి గత సంవత్సరం అంటే 24-25 అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు నడుస్తూ ఉన్న ఇయర్కి ఎంత నిధులు కేటాయించారు అని మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్కి ఎంత కేటాయిస్తున్నామో చెప్పారు. అంటే తప్పించుకునే ధోరణి అన్నమాట. మరి గత బడ్జెట్లో వీళ్ళు 5,387 కోట్లు కేటాయించారు కదా, ఆ నిధులు ఏమయ్యాయి? ఇప్పుడేమో అకాడమిక్ ఇయర్ అయిపోవచ్చింది, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఇంటర్మీడియట్ వాళ్ళు 10th ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి. అసలు వీళ్ళు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఈ సంవత్సరంకి వర్తిస్తారా లేదా అనేది చెప్పకుండా దాటవేసేశారు. మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ అకాడమిక్ ఇయర్కి మీరు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తారా లేదా? పోనీ మీరు అది వర్తించక చేయకపోతే జగనన్న పెట్టిన అమ్మఒడి పథకం అది ఒక ఆన్గోయింగ్ స్కీమ్, దాన్నైనా ఇచ్చిన తల్లిదండ్రులకి కొంత ఉపయోగపడుతుంది. అది కూడా ఈ రోజుకి కూడా ఇవ్వని పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా పిల్లల తల్లి అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి సహకరించడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఈ రోజుకి కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా ఈరోజు చిన్న పిల్లల్ని మోసం చేయడం నిజంగా దారుణమని తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తప్పించుకునే ధోరణి కాకుండా పిల్లలకి సరైన టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బుల్ని వాళ్ళ అకౌంట్స్లో వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళల పని ప్రదేశాల్లో మహిళల పైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ దిశ యాప్ అనేది, ఆ రోజు మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్స్ని తీసుకురావడం జరిగింది. దిశ చట్టం అనేది మీ అందరికీ తెలుసు, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి ఆమోదం కోసం పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు కూటమి అనేది కేంద్రంతో కూడా ఎలియన్స్లో ఉంది కాబట్టి ఆ పెండింగ్లో ఉన్న దిశ చట్టం ఆమోదం అయ్యేట్టుగా చేసి ఆ అమల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ దిశ యాప్ అనేది 9 నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈరోజు పని చేయకుండా ఉండిన పరిస్థితి. ఇప్పుడు పని ప్రదేశాల్లో ఆడవాళ్ళు ఉద్యోగం కోసమో పని కోసమో వెళ్ళినప్పుడు దిశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే చక్కగా SOS బటన్ నొక్కి వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడానికి పూనుకునే వాళ్ళకి వ్యతిరేకంగా పోలీసులు వెంటనే వచ్చి ఆ ఆడవాళ్ళని రక్షించే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు దిశ యాప్ లేకపోవడం వల్ల మహిళలకు రక్షణ లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి మేము కోరుకున్నాం ఏంటంటే దిశ యాప్ని పునరుద్ధరించాలి. మీకు ఆ దిశ అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఆ పేరు కొనసాగించడం ఇష్టం లేకపోతే కొత్త పేరు పెట్టుకునైనా దిశ యాప్ లాంటి వ్యవస్థని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఉందని మేము తెలియజేయడం జరిగింది. అలాగే తీసుకుంటే మొదటి నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఇప్పటికీ 9 నెలలైనా ఒక్క DA కూడా ఇవ్వలేదు, ఒక IR ఇవ్వలేదు. అలాగే PRC కమిషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన PRC కమిషన్ చైర్మన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసేయడమే కాకుండా ఇప్పటికి 9 నెలలైనా కొత్త PRC కమిషన్ చైర్మన్ని వేయలేదు. దానివల్ల ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అనే విషయం మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాము. దానికి ఉదాహరణగా ఉత్తరాంధ్రలో మనం చూసాము, టీచర్ MLCలో వీళ్ళు అందరూ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఎంత దారుణంగా ఓడిపోయాడు అని. అంటే ఉన్న ఓటర్స్లో 75% వ్యతిరేకంగా ఓటేశారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన మోసం మీద ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు, ఏ విధంగా బెత్తం దెబ్బలు కొట్టారు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్లో కూడా మనం చూసాము, ఇచ్చిన మేనిఫెస్టోకి వాళ్ళు ఇంటింటికి పంచిన బాండ్స్కి ఈ బడ్జెట్కి ఎటువంటి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి ప్రజలలో దీని మీద అప్పుడే తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ప్రారంభమైంది. కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. బ్రేక్ తీసుకుంటాను ఒక 2 నిమిషాలు.